యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదామండి. అక్కడ ప్రభు చెప్తున్నాడు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం. ద ఓన్లీ డోర్, ద ఓన్లీ వే ఈజ్ జీసస్. కాబట్టి మనం నమ్ముచున్న సత్యాన్ని చెప్పడానికి మనం సంకోచించాల్సినటువంటి అవసరత లేదు. యేసు చెప్పాడు, ఐ ఆమ్ ద వే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచడం, ఆయనతో కనెక్ట్ అవ్వడం, ఆయనతో కలిసి నడవడం అది మన జీవితంలో అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు మన కోసం రక్షణను అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడో 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదామండి. 1 Peter chapter 2 verse 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మనం పాపుల విషయమై చనిపోయాము అంటే మనం రక్షకులమై. మనం పాపుల విషయమై చనిపోయిన వాడు ఒకడే ఉన్నాడు, మన ప్రభు. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. యేసు ప్రభు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఇచ్చారు, మనకు రక్షణ ఇచ్చారు, మనకు నిత్య జీవం ఇచ్చారు. యేసు ప్రభు మన కోసం చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ త్యాగమునకు తగినట్లు మనం నడవాల్సిన అవసరం ఉంది.